ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయపల్లిలోని 39 kV సోలార్ పవర్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంట్లో పనిచేస్తున్న 35 సెక్యూరిటీ కుటుంబాలను అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులతో కలిసి ట్రేడ్ యూనియన్లు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ధర్నాను కొనసాగిస్తామన్నారు కార్మికులు. మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయపల్లిలో 39 మెగావాట్లకు సంబంధించిన ఒక సోలార్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సింగరేణి సంస్థ అదేవిధంగా BHELకి ఇచ్చింది. దాని తర్వాత అవుట్సోర్సింగ్ కింద సోలార్ కంపెనీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీగా నియమించబడ్డ 35 మంది కార్మికులని అన్ఎక్స్పెక్టెడ్గా తీసేశారు. అదేవిధంగా PF లేబర్ సంబంధించిన లేబర్ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఈరోజు తొలగించడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోలార్ కంపెనీ ఎదురుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మిమ్మల్ని అసలు ఎందుకు తొలగించారు, తొలగించేటప్పుడు ఏం చెప్పారు? మాకు ముందస్తు ఎటువంటి నోటీస్ లేదండి. మేము రోజువారీగా డ్యూటీ వచ్చాము. వచ్చిన మా డ్యూటీ మేము కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళంగానే మా సూపర్వైజర్ గారు ఒక మెసేజ్ పంపించారు. మా MD అయినటువంటి అనిల్ సార్ గారు మీకు ఫోన్ల ద్వారా మెసేజ్ పంపించారట మా సూపర్వైజర్కి. ఇయాల్టి నుండి కొత్త సెక్యూరిటీ గార్డులకు డ్యూటీలు పెట్టొద్దు, వాళ్ళని రావద్దని చెప్పండి అనే విషయం మా సూపర్వైజర్ మాకు తెలిపారు. అప్పటి నుండి ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అసలు మీ నియామకం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు? జనవరి నెలలో 5వ తారీఖున మేమందరం ఈ కొత్తగా సెక్యూరిటీ గార్డ్ జాయిన్ ఏంటంటే మామూలుగా పేపర్లో ఏంటంటే ఈ సోలార్ కంపెనీ ప్లాంట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఖాళీగా ఉన్నాయి అనేసరికి మేమంతా చుట్టుపక్కల ఉన్న ఈ సింగరేణి ఎఫెక్ట్ ఏరియా అంతా వాసులు మేమంతా అయ్యేసరికి వచ్చి జాయిన్ అయినాం. ఒక 8 నెలలుగా డ్యూటీ చేసుకుంటూ వస్తున్నాం. అయితే సడన్గా మేము రోజువారీగా డ్యూటీ చేసి నైట్ వెళ్ళిపోతే నైటు మెసేజ్ వచ్చింది. అంటే కొత్తగా నియమించిన వాళ్ళందరినీ ఈ రోజు నుంచి డ్యూటీ ఆపేస్తున్నాం అన్నాం. అయితే సార్ మేము వచ్చి తెల్లవారు వచ్చి మాట్లాడడం జరిగింది ఇక్కడున్న యాజమాన్యంతో. వాళ్ళు ఏం స్పందన లేదు, ఏం లేదు. మేము ఈ 8 నెలలుగా ఈ యొక్క ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నాం. పాములని, తేళ్ళని, దొంగల భయం, అవి రక్షణ లేదు అక్కడ. ఈ దొంగలు వచ్చేవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతంలో ఏంటంటే దొంగలు ఎక్కువ, పెద్ద పెద్ద కత్తులతోని వచ్చి అప్పటికే గతంలో ఒక గార్డు తన మీద కత్తి పెట్టి బెదిరించి వైర్ కోసుకొని పోయారు. ఆయన అది జరిగిన అసలుకి ఆ ఇన్సిడెంట్ని కూడా దాచిపెట్టారు అన్నట్టుగా. తర్వాతకి ఆ గార్డు డ్యూటీకి రావడం మానేసిండ్రు. అది సార్, మీ జీతం ఎంత ఇచ్చేవాళ్ళు, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? జీతం స్టార్టింగ్ 10,000 జీతం అన్నారు సార్. జీతం అనేసరికి 3 months తర్వాత ఒకసారి జీతం 1 month శాలరీలు ఇచ్చారు. తర్వాత అడిగేసరికి మీకు 1 month ఆగి 1 month శాలరీ వస్తుంది అన్నారు. దాంతోపాటు మాకు ఈ SVS ఇన్ఛార్జ్ అయిన మన పోగుల లక్ష్మీనారాయణ సారు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన 7 నెలలు నడిపిండ్రు. తర్వాత 7 నెలలు నడిపిన తర్వాత జూలై 13వ తారీఖున ఆపేశారు. వాడిని ఆపేసిన తర్వాత మేము ఇక ఇన్ఛార్జ్ అయిన సాయి సార్తో మాట్లాడినాం. సార్ మరి మా కాంట్రాక్ట్ ఆగిందంట, మరి మాకు ఎవరు నడిపిస్తారనేసరికి అడిగేసరికి సాయి సార్ ఏమన్నారంటే ఇక నుండి మీకు సోలారిస్ తీసుకున్నది, సోలారిస్తే మీకు అన్ని జీతాలు శాలరీలు ఇస్తుంది అనేసరికి సరే అనుకుని చేసినాం. ఆ తర్వాత 2 months శాలరీ రాకపోతే 2వ తారీఖు మేము ఆగస్టు 28వ తారీఖు ధర్నా కూర్చున్న తర్వాత మీకు 2వ తారీఖు కల్లా అన్ని శాలరీలు క్లియర్ చేస్తాం. దాంతోపాటు గుడ్ న్యూస్ అన్నారు. ఏంది సార్ అడిగేసరికి మీకు సోలారిస్ తీసుకున్నది, ఇప్పుడు నుండి జీతాలు ఇబ్బంది ఉండదు, మీకు లోన్ చేసిన ఎంప్లాయీస్తో పాటు జీతాలు అదే రోజులు పడతాయి అనేసరికి సరే అన్నాం. మరుసటి రోజు నుండి మీకు మళ్ళీ ఒక మెసేజ్ ద్వారా మీకు రేపటి నుండి డ్యూటీలు లేవు, కొత్త సెక్యూరిటీ డ్యూటీలు లేవు అనేసరికి మేము కూడా ఇక్కడ వచ్చి అడిగేసరికి అవును అబ్బా లేదని అనేసరికి మేము కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది. ఓకే, అసలు ఈ కంపెనీ నిర్మాణం ఎలా జరిగింది, దీంట్లో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, ఎవరికి ఎంత వాటా ఉంది, దీంట్లో ప్రభుత్వ ప్రమేయం ఎంతవరకు ఉంది, అవుట్సోర్సింగ్ వాళ్ళ ప్రమేయం ఎంత ఉంది? సింగరేణి యాజమాన్యం 330 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా సింగరేణి దృష్టి పెట్టి సూర్యరశ్మి ద్వారా సోలార్ ప్లాంట్ ద్వారా ఈ ప్లాంట్లో నిర్మాణం చేసింది. ఈ ప్లాంట్ని BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. భారత్ హెవీ ఎలక్ట్రానిక్ వాళ్ళు దీని మెయింటెనెన్స్ కోసం వర్కర్స్ని సోలార్స్కి ఇచ్చారు.
నామమాత్రపు వేతనాలు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి 522 రూపాయలు అన్స్కిల్డ్ ఉంటే ఇందులో 380 రూపాయలకి ఇచ్చే శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు. ఒక పక్క సెక్యూరిటీ గార్డులకు కూడా నామమాత్ర వేతనాలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కూడా 13,000 రూపాయల జీతం ఉంది. వీళ్ళకి 18,000 రూపాయల జీతం రావాలి. దీని మీద యూనియన్లుగా, ఐఎఫ్టీయూ, సిఐటీగా యాజమాన్యాల దృష్టికి పలుసార్లు చేసినా వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆర్ఎల్సీ దగ్గర ఈ కేసు నడుస్తూ ఉండగా ఇందులో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దీని మూలాన ఈ దొంగతనాలు ఆపడం కోసం ఇక్కడ భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల్ని ఈ ప్లాంట్లో 35 మందికి సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు ఇచ్చారు. 8 నెలల పాటు వీళ్ళు రాత్రనక రేయనక పగలనక ఉద్యోగాలు చేశారు. పాములు, దొంగల భయం, తేళ్లతో సహజీవనం చేస్తూ ఈ ప్లాంట్ని సురక్షంగా కాపాడారు. అట్లాంటి కార్మికుల్ని బహుమతి ఇవ్వాల్సింది పోయి ఇలా వారికి సెప్టెంబర్ 3వ తారీఖున అకారణంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కార్మికులు తొలగించారు. ఇది చట్టరీత్యా నేరం. సోలారీస్ సింగరేణి యాజమాన్యం, బిహెచ్ఎల్ వెంటనే స్పందించాలి, ఈ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఐఎఫ్టీగా, సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యను ఇంతటితో పరిష్కరిస్తే సానుకూలంగా అందరం సంతోషపడతాం. లేని అలా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు అందరూ వచ్చి ఈ కార్మికులకు సంఘీభావంగా అండగా నిలబడ్డారు. యాజమాన్యం ఆ విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తారు ఈ సమస్యని? ప్రభుత్వం ద్వారా ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం కార్మికుల్ని తొలగించాల్సిన అవసరం లేదు. అట్లాంటిది ఉన్నప్పుడు సామరస్యపూర్వకంగా మాట్లాడి నెగోషియేషన్స్ నడిపి చేయాల్సినటువంటి పద్ధతి ఉంది. ఆ పద్ధతిని కూడా తుంగలో తొక్కి ఈరోజు సోలారిస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కార్మికుల్ని 35 మందిని తొలగించారు. దీంట్లో సింగరేణి యాజమాన్యం అట్లాగే బీహెచ్ఈలు కూడా దోబూచులాట ఆడుతుంది. వీళ్ళు శ్రమ దోపిడీ చేస్తున్న అంశం వీళ్ళందరికీ తెలుసు, సంస్థలుగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలకు. అయినా సరే సోలారిస్ పట్ల కఠినంగా వ్యవహరించకుండా ఉండడం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఎప్పుడు చూసినా సింగరేణి యాజమాన్యం అనేది వివాదాస్పదంగానే కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళని నమ్ముకొని భూ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని తొలగించడం, దాంతోపాటుగా వాళ్ళని అకారణంగా వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా చేయటం అనేది ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా చేసింది. ఇప్పటికైనా సరే వాళ్ళని నియమించకపోతే రానున్న కాలంలో ఆందోళన బాట పడతామని చెప్పేసి కార్మిక సంఘాలు, కార్మికులు హెచ్చరిస్తూ ఉన్నారు.